స్వామివారి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి ఈ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసాం. ఈ చెట్టుని నాగమల్లి చెట్టు అంటారంట. వీళ్ళు ఎంతమందికి తెలుసు? స్వామివారికి అయితే ఇది చాలా ఇష్టమైన చెట్టు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మంచి మల్లెపూల స్మెల్ వస్తుందంట. అక్కడ చుట్టుపక్కల అందరూ చెప్పారు. ఇంకా మేము కూడా మళ్ళీ ఒక కోరుకొని 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ చిన్న నాగపాము ఇస్తారు, అది ఉండిలో వేసి మేమైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చేసాం. అండ్ మాకు ఆల్రెడీ లైఫ్లో ఒకసారి ఇది ప్రూవ్ అయింది కాబట్టి మళ్ళీ మాకు ఆ నమ్మకం ఉంది, మళ్ళీ మేము అనుకున్నది సాధిస్తామని. అండ్ ముందు నేను కోరికైతే మా పెళ్ళి సక్సెస్ఫుల్గా మా పెళ్ళి అవ్వాలి, ఏ గొడవలు అవ్వకుండా. అంటే లవ్ మ్యారేజ్ అనేసరికి ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి కాబట్టి అలాంటివి ఏం జరగకుండా అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. సో ఇంతకీ మా లవ్ స్టోరీ తెలుసుకుంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మా లవ్ స్టోరీ కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఇంతటితో మా విజయవాడ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోకి అంతే, బాయ్.